హే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ శివ. ఈ వీడియోలో మనం ఒక స్పెషల్ జర్నీ చేయబోతున్నాం. ఉదయగిరి నుంచి పామూరు పోయే వాళ్ళకి ఒక షార్ట్ కట్ వే అయితే చూపిస్తున్నాం. ఉదయగిరి నుంచి పామూరు పోవాలనుకున్న వాళ్ళు పెదిరెడ్డిపల్లి పోయి పామూరు పోతారు, అంటే దుత్తులూరు పోయి అట్లా పామూరు పోతారు. కానీ ఇటు సైడు కొండటిపల్లి దాటిన తర్వాత కొత్తపల్లి నుంచి బోయబండుగు నుంచి ఉరికుంటపాడు నుంచి పామూరు పోవచ్చు. ఇటు పోతే మనకు 25 కిలోమీటర్లు దావ వస్తుంది. ఇప్పుడు అదంతా చూసుకుంటూ పోదాం. సో ఇప్పుడు మనమైతే ఈ బుడ్డి బండిలో పోతున్నాం. మారుతి 800 చూడండి ఎట్టుందో. నాతో పాటు మరో ఇద్దరు కూడా వస్తున్నారు. వీళ్ళు కూడా పెద్ద టాలెంట్ బాగారు అనమాట. ఓకే, మనం మాదాపేట నుంచి అయితే బయలుదేరాం. ఇప్పుడు మా ఊరి నుంచి మా ఊరికి ఉదయగిరికి 4 కిలోమీటర్లు ఉంటుంది. మా ఊర్లో మాకు పని ఉంది కాబట్టి చిన్న పని పోతున్నాం. ఇది మాదాపేట కాలనీ. మాదాపేట దాటిన తర్వాత కొంచెం సూపర్ ఉంది కదా వ్యూ చూడడానికి. తోళ్ళు వచ్చినా తిండు, నీకు ఎందుకు తింటా అట్లా. తోళ్ళు వచ్చినప్పుడు తోళ్ళు నేర్చుకున్న వాళ్ళు తోలాలి తిండు. చిండు చూడండి, రౌడీ కట్టండి కట్టిండు. మా ఊరు రౌడీ చిండు. ఫాస్ట్ కొట్టండి. నేను తోట కూడా చూడండి ఎట్టుందో. కొత్తపల్లి నుంచి 20 కిలోమీటర్లు. నేను ఇక్కడే కూర్చుని పోతామని చెప్పరా? అటెండ్ చెప్పరా? చెప్పినావు కదా, ఇంకేదో చెప్పేది. వాయిస్ పెట్టావుగా, మారుస్తావా? మేమంతా టూకి ఇంటి పక్కే వస్తాం. బాత్రూమ్కి మా కాళ్ళ కుర్తాలంటే ఇక్కడే తీసుకొని పోతాం. నీళ్ళు కూడా బాగుంటాయి గుంతల్లో. మా ఊరు పక్కన ఇంకో ఊరు లాగేస్తుంటే బండి 80 మీద పోతుంది. అబ్బా అన్నది బయట తీసుకోండి. మరి ఉంటారు బాగానే ఉంటుంది. ఫాస్ట్ పోతుంటే కొంచెం ఫాస్ట్ వస్తారన్నా. మా ఊరు అయితే దాటినా ఎక్కడ దిగిన తర్వాత చిన్నోడి చింతలు. ఇది సున్నవారి చింతలు అంటారు, మేము చిన్నోడి చింతలు అంటాం. సున్నం అంటే వాళ్ళ ఇంటి పేరు అయిన ఉండొచ్చు, లేకుంటే సున్నం బట్టి అయిన ఉండొచ్చు ఆ ఊర్లో. అందుకని సున్నవారి చింతలు అనే పేరు వచ్చింది. అదేదో లైవ్ పెట్టచ్చు కదా. లైవ్ పెట్టలేదా? లైవ్ పెట్టలేదా? తాడి చెట్టు ఎండిపోయింది అక్కడ. కొండ మీద ఒక తాడి చెట్టు ఉండేది అనమాట. పుట్టినప్పటి నుంచి చూసేవాళ్ళం. అది ఇప్పుడు ఎండిపోయింది. చిన్నోడి చింతలు అయితే వస్తుంది. అటు పక్క మునుగుతాం లేరా? పామూరు సైడ్ ఏమైనా ఉన్నాయేమో. పామూరు చెరువు ఉందిరా, పామూరు చెరువులో మునుగుతాం. వచ్చింది ఇదే చిన్నోడి చింతల. మనం ఇప్పుడు చూస్తున్నాము చిన్నోడి చింతలో ఊళ్ళో నుంచి పోతున్నాము. గొర్రెలు వచ్చినాయి, అడ్డం గొర్రెలు వచ్చినాయి. ఎక్కడ పెట్టినా గొర్రెలు ఉంటాయి అన్నమాట. దాటుకొని క్రాస్ చేసుకొని పోవాలి. అవి ఆరణ కొడుతుంటే జరగవు. కొంచెం తగిలినా కూడా వేసుకుంటారు ఇంకా మనల్ని. నేర్చుకోవచ్చు కానీ ఇస్తాలే కొండ కొత్తపల్లి కానీ ఇస్తాలే సార్. ఇస్తా కొత్తపల్లి మధ్యలో లేచి నోట్లు చేసి పడుతుంటాను. కొత్తపల్లి కానీ నేనే ఇస్తాను కానీ ఇచ్చుడు బాగా నేర్చుకుని చుట్టూ నిజం చెప్పినా నమ్మరు. ఇడా చిన్నోడి చింతల ఊరు చూసారు కదా. ఇది చిన్నోడి చింతల ఇల్లు బాగా కట్టించిండని మా ఊళ్ళు అంటుంటారు. స్ట్రైట్ ఉంది కదా, స్ట్రైట్ ఏముండదు. అన్ని చూసేటట్టు ఉంటారు. ఏరైతే బాగుంటది. ఇక్కడ చుట్టుపక్కల తోటలు పచ్చగా ఉంటాయి, తర్వాత చెట్లు వరుసగా ఉంటాయి, తాడి చెట్లు. ఇక్కడ డైరీ ఉంది, పాలకోకూర చూడండి ఎలా ఉందో. చెప్పిండు వాడు ఆడే. ఇక్కడ ఒక ఇక్కడ పాల డైరీ అయితే ఉంది, కొత్తగా పెట్టిండ్రు. 1 year అవుతుంది పెట్టి. ఇక్కడ వచ్చేసి పాలకోవా, పాల ముదురు ట్రై చేయండి. మీరు చిన్నోడి చింతలు దాటినాక చూడొచ్చు. అదే పాల డైరీ.
కనిపిస్తుంది కదా పెద్దది పాల డైరీ ఇది. పాలకోవా కూడా చేస్తారంట. సరే మంచిగా తోటలో మంచిగా హాయి పెట్టుకొని ఉండవు. పాల వ్యాన్ అనమాట, ఇక్కడే పోసిపోతుంది పాల వ్యాన్. ఇరిగిపోయిన పాలతో కొంత చేసి పెట్టుకొని ఉంటారు. పాలకి వచ్చిన కొనుక్కుంటారు అంతే. పాల డైరీకి వచ్చిన కనిపిస్తుందిగా బాగా. రేపు పెడదాం రా అందరం డబ్బులు వేసుకునే తల 10,000 ఎంతో కొంత. మేము కూడా ఫ్యూచర్లో పాల డైరీ పెట్టేస్తాం మా తోటలో. గుడిన్నర దగ్గరకు వచ్చేసినాం. గుడి అంటే గుడి ఉంది కాబట్టి గుడిన్నర అంటదండి. జేసీబీ రోడ్డు పక్కన చిల్ల చెట్లు అయితే చేస్తుంది. సచివాలయం చిన్నపిల్లలు కూడా తాగుతాడు. దాన్ని వెయిట్ బ్యాలెన్స్ చేయాలి కదా. వెయిట్ బ్యాలెన్స్ గుడిన్నరవా అంగడి అంగట్లోనే సామాన్లు తీసుకుంటున్నాము. ఈ లోపల పోతే గున్నెరవా, ఇది గున్నెరవ సెంటర్. ఇక్కడ కూడా రోడ్డు కొంచెం బాగుండదు. ఇల్లు కూడా ఉంది ఊర్లో. పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందంటే ఊరమ్మటి ఊరు మధ్యలో చెట్లు బాగుంటాయి అంత చూడడానికి. ఈ అంగట్లో కూడా చిప్స్ అన్నీ బాగుంటాయి. కొండారెడ్డిపల్లి మెకానిక్ షాపులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కొంచెం డెవలప్డ్ ఊరు అనమాట. ఏం పెట్టేది మళ్ళీ గారు చేస్తాం. పెద్దూరు అనమాట కొండారెడ్డిపల్లి. ఇది మా మండలం కిందకి రాదు, ఉదగిరి మండలం కిందకి, ఉరకుంటపాడు మండలం కింద వస్తుంది. కింద పైన ఉంటుంది. బాగా డెవలప్డ్. 2 మిల్లులు ఉన్నాయి చుట్టుపక్కల, ఊరు చుట్టుపక్కల. ఇక్కడ పెద్ద శివాలయం అయితే కడుతున్నారు. శివాలయం కూడా శివాలయం ఇది, శివుడు గుడి. ఆ ఊరికని తప్పించి మిగతా ఊర్లన్నీ పచ్చగా ఉంటాయి అనమాట. అన్ని నీళ్లు సదుపాయం ఉంది వాటి అన్నిటికీ. మా ఊరికి ఒక్కదానికి నీళ్ళు సదుపాయం లేదు. మా ఊర్లో అంతా ఇక్కడ వచ్చి పని చేస్తుంటారు. చిన్న కూడా పని చేసిన అనమాట ఇక్కడంతా. కొండ కింద భూములు, తర్వాత ఊళ్ళు. కొండారెడ్డిపల్లి దాటిన తర్వాత ఇక్కడ కొత్తపల్లి. ఈ కొత్తపల్లి నుంచి మనం పోతాం ఇప్పుడు. ఇంకా ఇట్లా స్ట్రైట్ పోతే గండిపాలెం వస్తుంది. గండిపాలెం పెదరెడ్డిపల్లి మీద నుంచి పోతారు అందరూ, కానీ మనం ఎక్కడి నుంచి పోదాం. కొత్తపల్లి కాదు, ఇంటికి తోలుతా నేను. ఇప్పుడు ఎవరు తోలాలనేది, ఇప్పుడు కారు ఎవరు తోలాలనేది ఘర్షణ జరుగుతుంది. అందులో నాయబ్ గెలిచిండు, నాయబ్ తోలుతాడు. ఆ ట్రాక్టర్ పోయినాక నాయబ్ టేక్ ఛార్జ్ తీసుకుంటాడు అనమాట. ఛార్జ్ తీసుకుంటాడు. మరి ఏంది అది పైకి తగులుతాయింది, పైన పోయింది అది. ఇక్కడ నుంచి కొత్తపల్లి దాకా కొంచెం రోడ్డు మరుము రోడ్డు అయితే ఉంటుంది, ఒక 300 మీటర్లు. అక్కడి నుంచి తార్ రోడ్డు బాగుంటుంది. ఇది దిగేస్తట్టు ముందు ఆపకుండానే ఈ నుంచి నాపుతూ వస్తాను అనమాట. ఈ మారుతి 800 ఏంటంటే ప్రతి ఒక్కరికి నేర్చుకోవడానికి బాగుంటుంది.
మారుతి 800లో అందరూ బండి నేర్చుకోవచ్చు. ఇది స్టార్టింగ్ అనమాట. డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి సులువుగా ఉంటుంది బండి. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అంటే 20 కిలోమీటర్లు ఉంటుంది పామూరు. వాము చెత్త నుండి సంపద తయారు చేయ కేంద్రం. రాలేదయ్యా, ఆ నెంబర్ సరిపోయింది. కానీ ఇక్కడ పునీత రాయప్ప ఇదింది. పునీత రాయప్ప గారి దేవాలయం. ఇక్కడ పునీత రాయప్ప గారి దేవాలయం అయితే ఉంది కొత్తపల్లిలో. ఇది ఒక చర్చ్ అనమాట. నాయకు ఒక టాస్క్ పడింది, ఇది ఎక్కియాలన్నమాట. ఎక్కిచ్చేసిండు. డౌన్, ఫుల్ డౌన్ ఇది. ఊరి పేరు వచ్చేసి కొత్తపల్లి. పెట్రోల్ ఉంటుంది ఇక్కడ. పెట్రోల్ ఉందా? నెట్టు ఎక్కడ వస్తుంది ఊర్లో? ఇక్కడ నుంచి ఇల్లులు ఉన్నాయి, మనకు చిన్న చెట్లు ఉన్నాయి కాబట్టి కారావు. ఇక్కడ పెద్ద టర్నింగ్ అయితే ఉంది. ఇదే కొత్తపల్లి. కొత్తపల్లి అంగడి. ఎంగట్లో మేము ఎప్పుడు తీసుకోలేదు కానీ అంగడి అయితే ఉంది. ఊర్లో ఇల్లులు బాగానే ఉన్నాయి, పెద్ద పెద్ద ఇల్లులు. అయితే నైస్ కట్టించిండ్రు. చెట్లు చూడండి ఎంత పెద్దగా ఉంటాయో. చెట్లు అంతా ఊరిని కమ్మేసి ఉన్నాయి. ఊర్లో దేవాలయం. ఇటు పైన ఊరుంది, ఇటు పక్క పోతే కొన్ని ఇల్లు ఉంటాయి. ఊరంతా ఉండేది ఇటు పక్క. మళ్ళీ గొర్రెలు. ఇప్పుడు గొర్రెల కాడ ఎట్లా హ్యాండిల్ చేస్తాడో మన నాయపు కానీ చూడాలి. ఏంది ముందుగా పక్క తోల్చిండు. ఒరే తోలరా మళ్ళీ ఆడకూడదు ఉంది కదా ఇంకోటి. సావ దిగుతానండి వాళ్ళోడు పాపం మనకే. మరి నేనేం చేయను, భలే ఉంది. పక్క తోలుకోవాలి. గొర్రెల కల్లరా పక్కా బండి, అక్కలరా చెల్లెమ్మలరా పక్కా బండి. ఏంది అది ఎక్సెల్ కింద అది పెట్టారు. సెకండ్ గేర్ తోలుతుండే దాన్ని. ఎక్సెల్ బండిగా అది డోంగులా తగిలించినట్టున్నాడు. అంటే ఎక్సెల్ ఇంజిన్ తగిలిట్టు. మళ్ళీ అడగొర్రెలు. కొత్తపల్లి అయితే దాటినాం. తమ్ముడు ఏమైందిరా తమ్ముడు, కుంటుతుండో? ఓరే తమ్ముడు, ఇది నాకు పక్కన కాలువ ఉంది, నీళ్లు పారుతుండే కాలువలో బాగా. ఇదంతా గండిపాలెం డ్యామ్ కాలువలో. దేవుడి బాగా వేసేది పడతా ఉండేది. గడపడ పడుకోండి గొర్రెలు. ఇప్పుడు ఏమైనా బైక్ తోలుతాను నేను. ఇక్కడ నుంచి హైవేకి వరకుంటపాడు హైవేకి 11 కిలోమీటర్లు ఉంది. వరకుంటపాడులో కలుస్తాము, అక్కడి నుంచి హైవే పోతుంటది. ఈ బద్వేలు ఇది పామురుకుండే రోడ్డు.
పక్క చెరువు ఉంది, చెరువులో నీళ్లు ఉన్నాయి. ట్రైనింగ్ తీసుకున్నావా? వాడేమన్నా భారత్కి పాకిస్తాన్కి మధ్యలో ఫారిన్ మినిస్టర్ ఏమన్నా గంట వీడియో పడుతుంది కదా, గంట ఎవరు పెడతాను? చింటూ అద్దంలో నుంచి చంద్రులాగా కనపడుతుండ. నేను కన్ఫ్యూజ్ అయినా పగిలిపూట చంద్రుడు అయిందని. ఏడైతే గుబురుగుంటాయి చెట్లు, ఎవరు వచ్చి ఏం చేసినా కూడా ఏం అర్థం కాదు. ఇక్కడి నుంచి రోడ్డు బాగుంటది. చదువుకోకూడదు అయితే తెలిసిపోద్ది. వదిలే ఉండవు కదా, కావాలని నోటల్లో పోతుంది. ఇప్పుడు బండి డీజిల్ సేవ్ చేస్తున్నామని చెప్పాలి. ఇది గండిపాలెం నుంచి వచ్చే వాగే కదా, ఇది గండిపాలెం గైట్లు ఎత్తితే అదే కదా పిల్లపేరు వాగు. ఇది పిల్లపేరు. ఇప్పుడు మనం చూడబోతున్నాం పిల్లపేరు వాగుని. ఇదేరా గండిపాలెం గేట్లు ఎత్తే ఇక్కడికి వస్తాయి నీళ్ళు. గండిపాలెం నుంచి వచ్చేది ఈ వాగు అనమాట, పిల్లపేరు. ఫోటో ఉంది, ఫోటో ఉంది. వాగులో నీళ్లు పారుతూ ఉన్నాయి. వాన అయితే వస్తుంది. పెడతాం. ఇక్కడ సిమెంట్ రోడ్ వేసి ఉండరు అక్కడ దాకా, బోయమడుగు దాకా. ఇక్కడి నుంచి 7 కిలోమీటర్లు వస్తుంది వరకుంటపాడు. వరకుంటపాడు కాడికి పోతే హైవే ఎక్కుతాం. ఇటు పోతే గువాడి కాంచెరువు గండిపాలెం వస్తుంది, ఇసుకపల్లి గండిపాలెం. ఇటు పోతే స్ట్రైట్ జడదేవి వస్తుంది. జడదేవి మధ్యలో నాయుడుపేట ఊర్లు ఉంటాయి, అలివేలి మంగాపురం అవన్నీ. మనం ఇప్పుడు ఈ బోయమడుగు నుంచి సైడ్ నుంచి పోతాం, బోయమడుగులో నుంచి పోతాం. ఇట్లా స్ట్రైట్ పోతే ఈ రోడ్డుకి జడదేవి వస్తుంది. జడదేవి అక్కడ హైవే వస్తుంది, అక్కడి నుంచి అయినా పామూరు పోవచ్చు. కానీ మనం ఇప్పుడు ఇట్లా పోతాం బోయమడుగు ఊరిలో నుంచి. ఇదే బోయమడుగు ఆంజనేయ స్వామి గుడి, అక్కడ అంగడి. ఊర్లో గుడి రామాలయం అనుకుంటా. ఆగుచిండు మీరంతా ఎక్స్పీరియన్స్ డ్రైవర్లు. నాకు చెవుడు వచ్చినారు కుక్కలన్నిటికి కూడా. బండి లాగలేకపోయింది స్పీడ్ బ్రేకర్లో. డ్రైవర్ కొత్తోడు కాబట్టి చూడండి రాలేదని చెప్పరా. ఫస్ట్ చేసిన అవసరం లేదన్నా. ఏ చింటూ తోలే చింటూ కొన్ని రోజులు. ఏం చేస్తామంటే స్లో చేయగానే ఫస్ట్ ఇది ఎక్కిచ్చేసాయి. ఫస్ట్ ఇది మొత్తం స్లో చేయకుండా అది ఎక్కిచ్చేసిన తర్వాత స్లో గేర్ వేసుకొని లాగించుకో. మనకు పల్లెటూరులో నుంచి పోతే బెనిఫిట్ ఏంటంటే రోడ్డు మొత్తం పేడ ఉంటుంది. ఆ పేడ ఎగిరి పడుతుంటే వాసన అవుతుంటుంది, అది పీల్చుకుంటూ పోవడమే. బాగుంది, నిజమే చింటూ సెకండ్ వచ్చేస్తుంది. అంటే ముందు టైర్లు ఎక్కించుకోవాలంటే చూడు. ఫ్రెండ్తో తిరుమల వెళ్ళాం. ఫ్రెండ్ మిస్సింగ్ ఇస్ నేమ్ ఇస్ గోవింద. గోవింద అంటే 100 మంది గోవిందా ఏం అర్థం కావట్లేదు. వాన పడిపోయింది ఒక తుప్పర. రోడ్డు కూడా దర్శింది కొంచెం. కొత్తపల్లి ఇక్కడ నుంచి 9 కిలోమీటర్స్ ఉంది, బోయమడుగు 3. ఇక 4 పోతే ఊరుకుంటపాడు మెయిన్ రోడ్ వస్తుంది. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning, and this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting, and I'll never look back, moving on till I get it all. And we all got dreams, we
we all want things, but what you gonna do for it? How you gonna move for it? What you gonna be? And do you believe you can do anything? But what you gonna do for it? How you gonna move for it? What you gonna be? Yeah, this is my life, my strife, my right to fight, to die on. And this is my game to play, to claim a brand new name, oh. And I ain't gonna lie to you, I'm a bit nervous that I'm